కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారిని నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి కవిత గారు తన రాజీనామాకి పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా తన రాజీనామాను ప్రకటిస్తూ అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి మాట్లాడడం జరిగింది. మొత్తానికి కవితకి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సో నమస్కారం అండి. నమస్కారం సార్. ఏంటి కవిత గారి పంచాయతీ ఏంటంటారు? నిన్న రోజున పార్టీ నుంచి ఆవిడని సస్పెండ్ చేస్తారు, ఈ రోజు ఆవిడే పార్టీకి రాజీనామా చేస్తున్నాను, అసలు ఎమ్మెల్సీ పదవి అన్నీ వద్దు, అంతర్గతంగా కుట్ర జరుగుతుంది, కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎవరు స్పందించట్లేదు, హరీష్ రావు గారు అని చెప్పేసి అన్ని బాంబు వేలిచ్చింది. మొన్న చూసుకుంటూనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు అందరికీ తెలిసిన విషయమే, అంటే చాలా రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇక్కడ చూసుకుంటే మీది ఏంటంటారు? రెండింటికి పోలిక అనేది పక్కన పెడితే రెండింటి సందర్భాల్లోనూ కూడా ఒకటి మాత్రం కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ కూడా కుటుంబం రెండుగా చీలింది. అక్కడేమో అన్నా చెల్లెలుగా ఆంధ్రప్రదేశ్లోను, ఇక్కడ పార్టీలో కవితని ఎలిమినేట్ చేసి మిగతా వాళ్ళంతా అక్కడ ఉండటం జరిగింది. పార్టీ నుంచి కవితని ఎలిమినేట్ చేశారు. అంటే ఎవరు ప్రోద్బలంతో చేశారు అన్నప్పుడు హరీష్ రావు, సంతోష్ రావునే వేలెట్ చూపిస్తుంది కవిత. ఇదే పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో కేటీఆర్ కూడా వస్తుంది అంటుంది. అదేవిధంగా తండ్రిని కూడా హెచ్చరిస్తూ ఉంది. నీ వెనకనున్న నీకు ఏదైతే కట్టప్పలాగా వ్యవహరిస్తున్నారో హరీష్ రావు వీళ్ళు, వాళ్ళని నువ్వు దూరం పెట్టాలి, అలాంటి వాళ్ళని దూరం పెడితేనే పార్టీ మనుగడ సాగిస్తుంది అంటుంది. అలా కేసీఆర్ మీద ఈ కాళేశ్వరం విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత కేసీఆర్ మీదే ఇంకా కేసు పడిన తర్వాత ఇంకా పార్టీ ఉంటే అంత లేకపోతే అంత అని ఇలా ఘాటైన పదజాలంతో ఇవాళ ప్రెస్ మీట్ ముందు మాట్లాడింది ఆవిడ. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఒక కుటుంబ పార్టీగా ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, ఆ కుటుంబంలో ఉన్న ఎవరైతే కేసీఆర్, అలాగే హరీష్ రావు, అలాగే కేటీఆర్, కవిత వీళ్ళందరూ కలిసి అనేక వేదికలపై గతంలో జరిగిన ఆ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమాన్ని వీళ్ళు సొంతం చేసుకున్నారు. అంటే అంతకుముందు కూడా ఉద్యమం ఉంది, జయాంధ్ర ఉంది, తెలంగాణ ఉద్యమం రెండు ఉండేవి. సో కొన్నాళ్ళ తర్వాత అవి మరుగున పడ్డాయి. ఆ తర్వాత జయాంధ్ర ఎప్పుడు మరుగున పడిపోయింది, తర్వాత తెలంగాణ ఉద్యమం అనేది తెర మీదకి వచ్చింది. ఇది రావడానికి కారణం అందరూ చెప్పుకున్నది ఒకటే, కేసీఆర్ కి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి తగిన సముచిత ప్రాధాన్యం, అంటే సరైన మంత్రి పదవి దక్కలేదు అనే ఒక దుగ్ధతో బయటకు వచ్చి ఎవరో ఫండింగ్ చేస్తే దాన్ని మళ్ళీ ఎక్కడో మూలపడేసిన ఉద్యమాన్ని మళ్ళీ బయటికి తీసి దానికి ఊపిరి పోసి మొత్తానికైతే ఆ ఉద్యమంతో తన ఊపిరి పోసుకున్నాడు. తనకి ఒక రాజకీయ అస్తిత్వాన్ని తెచ్చుకున్నాడు. తెలంగాణ ప్రజలకు ఏం జరిగిందని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమం వల్ల ఎంతమంది ఆత్మహత్య గురయ్యారు, అదే ఆత్మహత్య చేసుకున్నారు, అలాగా ఆ ఉద్యమాలు ఎంతమంది ప్రాణాలు అర్పించారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ ఉద్యమం ద్వారా ఎవరు బాగుపడ్డారు అంటే బంగారు తెలంగాణ ఎవరికి వచ్చింది అంటే ప్రజలకు వచ్చిందా, ఆ ఉద్యమం నడిపించిన నాయకులకు వచ్చిందా అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆ ఉద్యమం నడిపిన నాయకులకే అచ్చమైన బంగారు తెలంగాణ వచ్చినట్టు కనిపిస్తుంది. అదే కవిత కూడా ఆరోపిస్తుంది, బంగారు తెలంగాణ ఎక్కడా లేదు, ఆ బంగారం అంతా కూడా హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లోనే ఉంది అంటుంది. సో వీళ్ళు దీన్ని బట్టి ఎలా ఉందంటే ఒక్కళ్ళ రంకు ఇంకొకళ్ళు బయట పెడుతున్నట్టే ఉంది ఇక్కడ. అంటే ఓవరాల్గా నువ్వు ఏదో పాత సామెతలాగా నువ్వు అంటే ఇది అలాగా ఒకళ్ళని అలా అబ్యూజింగ్ వర్డ్స్ వాడుకుంటున్నట్టుగా ఉంది తప్పితే రెండు చోట్ల రాజకీయ రంగుతనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాజకీయ రంగు కూడా బయటపడతా ఉంది. తెర వెనక దేనికోసం వచ్చారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం పాలైన తర్వాత మరి నెక్స్ట్ ఎవరికి మరి ఆ సీఎం పదవి వస్తా అనుకున్నప్పుడు అది నాకే ఆబ్వియస్లీ, ఇంకా దాంట్లో క్వశ్చన్ ఏముంది, నో క్వశ్చన్ అన్నట్టుగా ఆ శవం కూడా ఇంటికి రాకముందే సంతకాల సేకరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల ఏమర్థమవుతుంది, ఇక్కడ అధికారమే పరమావధి, అది ఉద్యమం కానివ్వండి లేకపోతే వారసత్వం కానివ్వండి ఏదైనా కానివ్వండి, మొత్తంగా ఏదో ఒక రూపేణ అధికారాన్ని దక్కించుకోవాలి, దాని ద్వారా కోట్లు గడించుకోవాలి. అక్కడెక్కడ కూడా జరిగింది అదే. సో ఆ విధంగా ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి తర్వాత అతను సీఎం అవుదాం అనుకున్నాడు, ఆశల మీద నీళ్లు చల్లింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజుని. పైగా తర్వాత అంతకుముందు అక్రమార్జన చేసిన కారణంగా రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన జరిగింది కాబట్టి అతను సిబిఐ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా, అది కూడా కాంగ్రెస్ వల్లనే. సో దాంతో ఏమైందంటే తను బయటకు వచ్చిన తర్వాత మరొక పార్టీని తండ్రి పేరు మీద కదా, వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనేది అది ఎవరో పెడితే ఇతను తీసుకున్నాడు. మొత్తానికైతే ఏదైతేనేమి మొత్తానికి ఆ పార్టీ పెట్టి పోటీ చేయాలని ప్రయత్నం చేసి మొదటిసారి విఫలమయ్యాడు. రెండోసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి రాజశేఖర రెడ్డిని ట్రాక్ ముందుకు తీసుకొచ్చి తెర ముందుకి రాజ్యాన్ని నేను మళ్ళీ తీసుకొస్తాను అన్నట్టుగా మాట్లాడి తల్లిని కూడా బైబిల్తో బయటకు తీసుకొచ్చి ప్రార్థనలు చేయించి రకరకాలుగా మాట్లాడించి, అంటే ఒక వర్గం ఓట్లను కూడా తను అటువైపు నుంచి మళ్లించుకుని, అలాగే షర్మిలని
తన జైల్లో ఉండగా బయట వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అన్నవదిన బాణాన్ని తిరిగింది. ఎవరైతే జగన్ అధికారంలో రావడానికి మరి అన్నవడిన బాణంగా ఆవిడ పనిచేసిందో, మరి అదే షర్మిలని ఏం చేశాడు చివరాఖరి జగన్మోహన్ రెడ్డి? నమ్మించి నమ్మక ద్రోహం చేసినట్టు, వెన్నుపోటు పొడిచినట్టు అని వీళ్ళు మాట్లాడతారే. అసలైన ద్రోహం తల్లికి చెల్లికి చేసింది రాజశేఖర రెడ్డి. అదేవిధంగా భవిష్యత్తులో మళ్ళీ తనకి రాజకీయంగా అడ్డుపడకూడదు అనే ఉద్దేశం మీద మరి వివేకానంద రెడ్డిని, అంతకుముందు వివేకానంద రెడ్డి కొన్ని విషయాల్లో విభేదించినప్పుడు, అంటే ముఖ్యంగా షర్మిల కోసం వివేకానంద రెడ్డి వెనక నుండి మాట్లాడినప్పుడు, ఆ సందర్భంలో అవినాష్ రెడ్డి కక్ష కట్టిన సందర్భంలో, ఆ తర్వాత రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కనుక ఇతను వెళ్ళిపోతాడేమో, ఆ తర్వాత మనకి పార్టీకి నష్టం జరిగిద్ది అన్న ఉద్దేశం మీద ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి అంటున్నారు వెనక. ఈ కారణాలతో మరి ఆ రోజున వివేకానంద రెడ్డిని హత్య జరిగింది. ఇవన్నీ కూడా ఎక్కడ కేంద్రీకృతం అవుతున్నాయి? వాళ్ళ అధికార దాహం, అలాగే ఏదో ఒకటి చేసైనా డబ్బులు సంపాదించాలని. అక్కడ కూడా మనకు అదే కనిపిస్తుంది. తర్వాత కేసీఆర్ కూడా అధికారంలోకి మొదటిసారి వచ్చిన తర్వాత రెండోసారి మరి జగన్మోహన్ రెడ్డి వెనకాల పూర్తి బాసటగా నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు ఆ రోజునంటే, తను ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఒక పనిచేసే ముఖ్యమంత్రి వస్తే తనకి ఇబ్బంది కలుగుతుంది. అంటే పక్కన పనికిమాలినోడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆ తర్వాత ఆ పెద్ద గీత మీద చిన్న గీత వెలవెలబోద్ది కాబట్టి ఆ చిన్న గీత అనేది ఉండాలి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు నేనే పెద్ద గీత కింద కనపడతాను. అంటే కేసీఆర్ అన్నాడు ఒక దైవం సంభూతుడిలాగా తను తానే కనిపించేటట్టుగా చేసుకోవాలనుకున్నాడు. అంటే ఏమి చేసినా చేయకపోయినా ఆల్రెడీ అప్పటికే ఒక సైబరాబాద్ నిర్మాణం జరిగిపోయిన ఆ సందర్భంలో మరి మరి పుష్కలంగా అంటే అది ఆ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. అంటే ఎక్కడ ఆర్థిక ఇబ్బంది లేని పరిస్థితి, అంటే ఆ ఇన్కమ్ సోర్సెస్ అలా ఉంది. అంటే ఒక ఐటీ రంగం నుంచి అన్ని విధాలుగా అక్కడ అభివృద్ధి జరిగింది తెలంగాణలో, మరి ముఖ్యంగా కేంద్రీకృతమై. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కాదు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి, జరిగి తర్వాత ఒక క్యాపిటల్ సిటీ నిర్మించుకోవాలి, దాంతోపాటు పెట్టుబడిదారులు తెచ్చుకుని మరి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి. ఇవన్నీ చాలా టైం పట్టే పరిస్థితి. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు చెట్టు కింద పెట్టి పాలన సాగించిన అక్కడ అభివృద్ధి చాలా వరకు తీసుకెళ్లి ఒక కొలికి తీసుకొచ్చిన సందర్భంలో పోలవరాన్ని 72% పూర్తి చేసి మరి అమరావతిని కూడా నిర్మాణం దగ్గర తీసుకొస్తున్న సందర్భంలో అనుకోకుండా మరి ఇక్కడే రాంగ్ స్టెప్ పడింది. ఒకటి ఏంటంటే, ప్రజలు రాజశేఖర రెడ్డి కొడుగ్గా ఒక ఛాన్స్ అడిగినందుకు ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఓట్ చేయాలని కొంతమంది అనుకున్నారో, అదే సందర్భంలో కేసీఆర్ కూడా వెనుక నుండి తన మంత్రాంగం చేసి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి విజయాన్ని తోడ్పడ్డాడు. ఇక్కడ తోడు దొంగలాగా ఆ తర్వాత 5 ఏళ్ళు ఎలా దోచుకున్నారో మనం చూసాం. టెలిఫోన్ ట్యాపింగ్ చేసి, అలాగే ఇన్ని రకాలుగా మరి ఎంత మంది రాజకీయంగా ఎంత వేధించాడు. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్షంలో కానీ స్వపక్షంలో ఉన్నా కూడా ఈవెంట్ కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని అంటున్నారు. ఈ విధంగా ఇక్కడ ఎన్ని రకాలుగా వీళ్ళలా చేశారు, అక్కడ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే, గుత్తాధిపత్యం అనేటప్పుడు కొద్ది అడగాలి, మళ్ళీ కుటుంబంలో కూడా ఒక్కళ్ళే నేనే అనేది వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ మరి ఆ నేనే అనే దగ్గర ఎవరు పోటీ పడ్డారు ఇక్కడ తెలంగాణ అనేటప్పటికి ఇది క్వశ్చన్ అవుతుంది అనమాట. అదే క్వశ్చన్నే ఇక్కడ రైజ్ చేస్తుంది కవిత. సో ఈ విధంగా కాళేశ్వరం విషయంలో కూడా కేసీఆర్ని ముందు పెట్టి వెనక నుంచి నడిపించింది హరీష్ రావే అని మాట్లాడుతుంది ఇవిడ. సరే, ముందెవరున్నారు వెనక ఎవరున్నారు అని పక్కన పెడితే మొత్తంగా వీళ్ళందరూ కూడా అవినీతి చేసి అక్రమార్జన చేశారనేది మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో అందులో భాగంగా ఇక్కడ కవిత బయటకు వచ్చేయాల్సి వచ్చింది. సో ఆ విధంగా ఇప్పుడు దాడి చేస్తూ ఉంది. అంటే తను బయటకు వచ్చిన తర్వాత ఎవరి మీద దాడి చేయాలనుకుంటుంది? ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద దాడి చేస్తుంది. ఎందుకు దాడి చేస్తుందంటే, ఇది కుటుంబ పాలనగానే ఉండాలనుకుంది తను అని ఇప్పటికీ తను మాట్లాడేది అలానే ఉంది. అంటే మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి మన నుంచి తను పార్టీని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నాడు హరీష్ రావు అంటే అర్థం ఏంటి? అంటే కుటుంబంగా ఉండాలి, అదేదో కేసీఆర్ ఉండాలి, ఆ తర్వాత నేను కానీ కేటీఆర్ కానీ దీన్ని సారథ్యం వహించాలి అనే లాంటి అర్థం వచ్చేటట్టుగా మాట్లాడుతుంది ఎవరైతే కవిత ఉన్నారో ఇవిడ. సో ఓవరాల్గా ఈ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి అని చెప్పడం కోసమే మనం ఇవాళ మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడ షర్మిల కానీ అసంతృప్తి కారణం ఏంటో మనం చూసాం. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన వాటాలు తెగలేదు. సో అక్రమార్జన చేసింది. ఇదంతా విచిత్రం ఏంటంటే, అక్రమార్జన చేసిన సంపాదనలో వాటాలు వేసుకున్నారు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటారన్నట్టు ఆ వాటాలు తెగకపోవడం వల్లే షర్మిల విషయం కానీ ఇక్కడ కవిత విషయం కానీ తెర మీదకి వచ్చింది అని చెప్పుకోవడం కొంచెం సిగ్గుతేటుగా ఉంది మనం చెప్పుకోవడానికి కూడా. అక్కడే అధికారమా డబ్బా ఈ రెండింటి వల్లే ఇక్కడ విభేదిస్తున్నారు. అన్న చెల్లెళ్ళు కానివ్వండి, తండ్రి కూతురు కానివ్వండి, మేనమామ మేనగోడలు కానివ్వండి, ఏ వరుసలైనా కూడా ఇక్కడ అధికారం లేదా డబ్బు, ఈ రెండు కారణాల వల్లే ఈ రకమైన రాజకీయ విచ్ఛిన్నానికి ఈ రెండు చోట్ల జరిగింది.
సో ఆ విధంగా అక్కడ షర్మిలకి కూడా జరిగింది, మన అదే జరిగింది ఇక్కడ. ఆవిడకి ఎక్కడైతే అక్రమార్జనలో అక్కడ వాటా ఇవ్వలేదనేది ఉందో దాని మీద ఆవిడ విభేదించి మొదటగా బయటకు వచ్చింది. ఆ తర్వాత వేరే కారణాలు చూపిస్తూ ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకోటి ఏ తెర మీదకి వచ్చినా కానీ అసలు కారణాలు అయితే వెనక అవే ఉంటున్నాయి. అయితే అధికారం లేదంటే డబ్బు. సో ఈ డబ్బు కూడా ఎక్కడిది? అక్రమార్జనే. సో అక్కడ ఇక్కడ కూడా ఓవరాల్గా చెప్పాల్సి వస్తే కవిత విషయంలో కానివ్వండి, షర్మిల విషయంలో కానివ్వండి, ఈ రెండే మనం ప్రధానంగా చివరికి తేల్చాల్సిన విషయాలండి. ఒకటి అధికారం, రెండు డబ్బు. ఎక్కడైతే ఆ రెండు చోట్ల ఇబ్బంది పడ్డారో అక్కడ మాత్రం గొడవలు వస్తాయి. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా వస్తాయి. సో అదే జరిగింది రెండు చోట్ల కూడా. రెండు ఒక వెలిగిన పార్టీలు, వైసీపీ పార్టీ కానివ్వండి, లేకపోతే అక్కడ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఒక వెలిగింది, బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత వెలవెలిపోయింది. ఏదేమైనా ఈ రెండు పార్టీలు ఒకనాడు వెలిగినాయి. అక్కడ 10 ఏళ్ళు కేసీఆర్ ఒక వెలిగాడు, ఇక్కడ ఒక 5 ఏళ్ళు ఒక వెలిగాడు జగన్మోహన్ రెడ్డి. అయితే రాబోయే రోజుల పరిస్థితి ఏంటంటే అక్కడ వైసీపీ మళ్ళీ భవిష్యత్తు లేకుండా చేసుకుంది. 2029కి ఇంతకంటే శూన్యంలో వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ వైసీపీకి వచ్చింది. తాను ఆ విధంగా కిందకి పెట్టేసుకుంది. ఇక్కడ పరిస్థితి వచ్చేటప్పటికల్లా పార్టీలోనే అంతర్గత విభేదాలు వచ్చి ఇవాళ మరి అటు బీజేపీ వైపుకి వెళ్ళిపోతాడా హరీష్, లేకపోతే ఇటు కాంగ్రెస్ వైపుకి వెళ్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వెనకాల ఉన్నాడా, లేకపోతే ఎవరు వెనకాల ఉన్నారనే ఒక అనిశ్చితి క్రియేట్ అయింది. ఈ విధంగా క్రియేట్ అవ్వడం అనేది బారాసకి ఖచ్చితంగా పెద్ద దెబ్బ. రేపు రాబోయే రోజుల్లో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కేసీఆర్ కానీ లేదా పార్టీ అధికారంలో రావడానికి కానీ చేసే ప్రయత్నాలు ఇది చాలా పెద్ద గండి కొట్టినట్టే లెక్క. ఓవరాల్గా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఏదో ఒక పార్టీలోకి మరి బీఆర్ఎస్ భవిష్యత్తులో విలీనం అయిపోతుందా అనే ఊహాగానాలు కూడా అప్పుడే మొదలైపోయినాయి. సో ఓవరాల్గా ఇక్కడ పార్టీ అంతర్ధానం అయ్యి ఇక్కడ ఒక పరిస్థితి వస్తుంది. మరి ఇక్కడ వైసీపీ కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్లోకి మరి కలిపేస్తుందా లేదా బీజేపీలో కలిపేస్తుందా అనే వాదన కూడా అక్కడ వినిపిస్తూ ఉంది. ఓవరాల్గా రెండు పార్టీలు కూడా చాలా తొందరలోనే మరి అంతర్ధానం అయిపోతాయా అనే మాట కూడా వినిపిస్తూ ఉంది. తర్వాత చూడాలి ఏం జరుగుతుంది అనే విషయం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.